ఏది మామ్ పొద్దున అందరు కట్టకట్టుకొని వచ్చారు నా దగ్గరికి. ఈడికే మామ్ టిఫిన్ తినడానికి పోతున్నాం. దా బండెక్కు. అవునా? పాల ప్యాకెట్ ఇంటికి చేసేస్తా. పాల ప్యాకెట్ 15 నిమిషాలు ఏం కాదు మామ్. రా వచ్చెక్కు. అంతేనా? అంతే. అయినా మా ఇంట్లో టిఫిన్ కంటే బయట టిఫినే బాగుంటది. దా ఎక్కు. ఎక్కు. ఉంది పో నీకు. నమస్తే మామ్. చలో చలో మామ్ ఏం అనుకోవద్దు మామ్, నీకు ఒక అబద్ధం చెప్పావు. ఏది మామ్? మనం టిఫిన్ కి పోవట్లేదు. మరి గోవా పోతున్నా. గోవులా? మామ్ నా ఉత్తరం ఎట్లా చూడరు మామ్. అయినా జోకులేదు మామ్ పొద్దున్నే. జోక్ కాదు మామ్, నిజంగానే చెప్తున్నావు. కాబట్టి లగేజ్ కూడా ఉంది చూసుకో. ఇదిగో. ఇదేం ట్విస్ట్ మామ్? నా పిల్లం చంపేస్తా మామ్. పాల ప్యాకెట్ ఉంది మామ్. నువ్వు మాతో ఉంటే నీ పిల్లం నిన్నటి చంపుతుంది మామ్. మామ్ బట్టలు లేవు, బ్రష్ లేదు, లోపల కూడా ఏం లేదు మామ్. అన్ని అక్కడ కొనుక్కోవచ్చులే మామ్. కావాలంటే నాకు డ్రైవర్ వాడుకో మామ్. నీ అమ్మ నువ్వే వారం కోసం డ్రైవర్ మారుస్తావు. నీ డ్రైవర్ నేను వేసుకోవాలి. అబ్బే అక్కడ కొందా, నువ్వేం టెన్షన్ పడుకో. ఇలా బుక్ చేశారేంది మామ్ నన్ను? గోవా. మామ్ ఇలా అయితే గోవా కాదు, రేపటి గద్వాలు కూడా బోమ్. ఆ లారీ వెనకాల ఏం చేస్తున్నావు మామ్? ఓవర్టేక్ చేయండి. ఇప్పుడు చూడు. రేయ్, ఎవరిని గెలకూడదు, ఆయనే గెలికెవరా నువ్వు? ఎందుకంత బిల్డప్ ఇస్తున్నారు? ఇప్పుడు ఏమైంది? మెల్లిగా మెల్లిగా నీకు దండం పెడతా. సైలెంట్ గా ఉండొచ్చు కదరా, వాడిని దగ్గర రచ్చగొట్టావు. అయ్యో మామ, లారీ మామ్, లారీ మామ్. అయ్యో వద్దయ్య వద్దయ్య, దిగిపోతా మామ్. మా ఇంటికి వెళ్ళిపోతారు మామ్. సైలెంట్ కూర్చోవచ్చుగా. మెల్లిగా మామ్. కూర్చో. నా మీద డౌట్ పడ్డాడు మామ్. ఎట్లిచ్చినా కక్కిచ్చినావు. సరే పోదాం పదండి. ఇక నువ్వు వద్దు మామ్. రవణ నువ్వు నడుపు, నీకు వదలను. కీస్ అన్నకి ఇచ్చేయి, నువ్వు సైలెంట్ కూర్చో. నేను తోలుతాను రా తోత. ఇటు తీసుకా. సంపి తప్పుతావే మనుషుల్ని. అయిందా? అన్నా బాగా ఆకలి అవుతుందన్నా, ఏదైనా మంచి డాబా దగ్గర చూసి ఆపై. రేయ్, ఇప్పటికిప్పుడు డాబా అంటే రోడ్లో పోయేటప్పుడు ఎట్లా రా? ఇలా ఆపుకుంటూ పోతే గోవాకి ఎప్పుడు రీచ్ అవుతాం? నాకు చాలా ఆకలిగా ఉందన్నా, కంపల్సరీ ఆపాల్సిందే. అందుకే నేను ముందుగానే ప్లాన్ చేసి ఇవన్నీ తీసుకొచ్చాక, మసాలా కావాలా, టొమాటో కావాలా, ఆనియన్ కావాలా? చాలు ఇంకా రే ఈ పూటకి ఇలా ఆపేస్తా. ఇది కార్ అనుకుంటురా, కిరాణా షాప్ అనుకుంటురా? ఇన్ని గనమైందిరా ప్లానింగ్ మామ్. థ్యాంక్స్ రా శివ, నీ వల్ల డాబాల దగ్గర ఆగే పని తగ్గింది. మరి లంచు? ఇదే లంచు. ఇది స్నాక్స్. డాబాలో చేసేది లంచ్. మీరింకా డాబా దగ్గర ఆపితే ఇంకొన్ని స్నాక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను నేను. బా, కుంభకర్ణులతో ట్రిప్కి వెళ్తున్నట్టుందిరా నాకు. ఏదైనా మంచి ఒరిస్సా డాబా దగ్గర ఆపండి. అవును, ఇంతకీ ఛార్జింగ్ డబ్బులు ఎవరు కడతారు? ఇంకెవరు? నువ్వే. బాగుందిరా, కారు నాదే, ఛార్జింగ్ నాదే, డబ్బులు నావేనా? సరే ఆడవకు, స్ప్లిట్ వేసుకుందు కానీ. ఇలా అన్నా బాగుంది మామ్. ఈ ట్రిప్పులా ఎవరేం కట్ చేసినా స్ప్లిట్ వేసాయి, తర్వాత చూసుకుందాం. వేసేసా, చూసుకో. ఇప్పటి నుంచి నా ప్రతాపమో. 20 రూపాయల హోగాయ్ బాయ్. బయటికి వెళ్దామా? హలో, కొన్ని నాకు కూడా తాగు. ఏది మామ్? ఓకే, తాగు. మెల్లగా తాగు, చాలా నీళ్ళు హ్యాపీగా. బ్రో నాకు కూడా ఇవ్వు. నువ్వు కూడా తాగుతారా శోభన్? తాగరా శివ. ఆహా, మళ్ళీ తాగుతున్నావు ప్రకాష్? బాటిల్ తాగుపోదాం. బయలుదేరదామా? నడు. అమ్మని అమ్మ. ఒక్క సిప్ వేసినందుకు స్ప్లిట్ వేసాడు వీడు. మామ్ నాకు 15 రూపాయలు వేసిండు మామ్. ఎన్ని సిప్పులు తీసుకున్నావో? మీ అమ్మ బాటిల్ 20 రూపాయలు కదా మామ్. థ్యాంక్ గాడ్, నేను ఒక సిప్పే తాగా. ఈ అమ్మ ఇది అన్యాయం మామ్.
రవణ మ్మ్. నెట్ రావట్లేదు, కొంచెం హాట్స్పాట్ ఆన్ చేయవా? హాట్స్పాట్ ఏంట్రా అలా అడుగుతున్నావు? తీసుకో. అన్న పాస్వర్డ్ ఏంటి? నేను ఇవ్వను పో. ఆ? ఏరా మళ్ళీ అడగవా? ఏం అడగాలన్నా? అదేరా హాట్స్పాట్ పాస్వర్డ్ అడగవా? నువ్వు చెప్పావు కదన్నా, అది కొట్టేశా. చట్ అన్న ప్లీజ్ అన్న పాస్వర్డ్ ఇయ్యి అన్న అని అడిగితే నేను చెప్పను పో అనేదే పాస్వర్డ్ అని చెప్దాం అనుకున్నా, కనిపెట్టేసేవారా శివ. ఏంటన్నా నువ్వు నీ చిన్నపిల్లల జోకులు అంతా. ఛే, సర్లే. హా? ఏంట్రా అలా షాకేజ్ వస్తున్నావు? నాకు తెలియకుండా ఏం చూస్తున్నావు? అమ్మని ఏంట్రా అంత షాక్ అయ్యేలాడు ఫోన్లో ఏముంది? ఏంటే హాట్స్పాట్ అడిగినందుకు మొబైల్ రీఛార్జ్ అమౌంట్ స్ప్లిట్లో వేస్తావా? ఇంకెందుకు కార్ పర్ఫ్యూమ్ వాసన పిలుస్తున్నావని అది కూడా స్ప్లిట్లో వేస్తావా? మర్చిపోయాను రా, అది కూడా వేస్తా ఆగు. జరగొస్తా ఏడుకొస్తావు మా అన్నాడు పక్క జరగాడు నువ్వని. ఏందన్నా మధ్యలో ఆపినావు? ఇటు కాదు కానీ రైట్ తీసుకో చెప్తా. రే ఇటు చూడురా, స్ట్రైట్ చూపిస్తుందిరా. దానికి ఏం తెలుసు, ఇది నేను పెరిగిన ఊరు. రైట్ తీసుకో. ఇటు వెళ్తే 8 hours, అదే ఇటు వెళ్ళామనుకో జస్ట్ 5 hours, షార్ట్ కట్. అవునా? నా ఊరు నాకు తెలియదా? నువ్వు తిప్పు. ఏం తిప్పు? కరెక్ట్గానే పోతున్నాం కదా, అటు ఇటు పోయామంటే అంతే గోతులోకే. వీడు మళ్ళీ వచ్చిండు. ఓ అన్నా గోగోతనం వస్తా కొడతారు. ఓ కాకా గోవా ఇట్లనేనా? గోవా ఓకే. ఏం గోవానో ఏందో, రోడ్లో ఒక్క మనిషి కూడా కనపట్లేదు కదరా. ఇది గోవా పోయి రూటేనా? ఇట్స్ మై విలేజ్ మ్యాన్, నువ్వు వెళ్ళు. ఏం నమ్మాలో ఏమో, రోడ్డు ఏంద్రా ఇంత గతుకులుగా ఉంది. రే ఏంద్రా ఈ లొకేషను? రే రోడ్ అన్నావు, గోవాకి షార్ట్ కట్ అన్నావు, ముందర నీళ్ళు తప్ప ఏం లేదురా. ఇంతకు ముందు యాక్చువల్లీ ఇక్కడ రోడ్ ఉండాలి, రోడ్డు అది ఉండాలా? తీసేసి ఇప్పుడు చెరువు కట్టినట్టున్నారు. కోపడకు రావన్నా, ఎవరినైనా అడుగుదాంలే. రే ఎవరున్నారు అక్కడ? బాతులు తప్ప పోయి అడుగుపో కక్క అని. బుక్ అయిపోయానుగా. మామ్ ఏంది మామ్ టైం అయిపోతుంది, శోభన్ గడ ఎక్కడ? మామ్ బాగా ఎండ ఉంది కదా, అందుకే సన్ స్క్రీన్ పెట్టుకున్నాడు లోపల. సన్ స్క్రీన్ అయినా ఈరోజు ఎక్కడెక్కడ తిరుగుతున్నాం? ప్లానా? ఏంటిది స్టేట్ బడ్జెటా? కాదురా, మనం ఈరోజు తిరగబోయే ప్లాను. ప్లాన్ నేను కూడా వేసాగా. రే నువ్వు గోవాకి ఎన్నిసార్లు వచ్చావురా? ఫస్ట్ టైము. నేను 3 సార్లు వచ్చా. అర్థమవుతుందా? గోవా నాకెంత తెలుసో చూడు మా. సరే. ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మనం ఇప్పుడు నార్త్ గోవాలో ఉన్నాం. బాగా బీచ్, క్యాలంగేట్ బీచ్ రెగ్యులర్ మా. అది కాకుండా మనం ఆరంభంలో పోదాం. ఆ తర్వాత అక్కడి నుంచి క్యాండలింగ్ వెళ్ళి అక్కడంతా వాటర్ రైడ్స్ చేద్దాం. సరే. వాటర్ రైట్స్ బంద్ అంట అక్కడ. చాట్ జీపీటీలో చూసా. రే నీకు నాకన్నా చాట్ జీపీటీకి ఎక్కువ తెలుసారా? అసలు చాట్ జీపీటీ ఎన్నిసార్లు వచ్చిందిరా గోవాకి? మూసుకొని నేను చెప్పించేయి మామ్. దాని తర్వాత వాటర్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసి అక్కడి నుంచి అగోడా ఫోర్ట్కి వెళ్దాం. అగోడా ఫోర్ట్ దారిలో డాల్ఫిన్స్ కనిపిస్తాం, అవన్నీ చూద్దాం. సార్ డాల్ఫిన్స్ ఈ టైంలో బయటికి రావు. ఏరా గోవాలో లాక్డౌన్ అని ఉందా? నీకు తెలుసా నాకు తెలుసారా గోవా? మామ్ ఆ తర్వాత మనం దూద్ సాగర్ వెళ్దాం మామ్. ఆగాగు, ఫస్ట్ ఆరంభం, తర్వాత క్యాండలిన్, తర్వాత అగోడా, తర్వాత దూద్ సాగరా. రోజుకి ఎన్ని గంటలు అనుకుంటున్నావు నువ్వు? నువ్వు చెప్పినట్టు చేస్తే రోజంతా జర్నీకే టైం అయిపోతుంది. రే ఫస్ట్ టైం వచ్చినావు అతి చెయ్యి. అరే నా మాట వింటావా ఆడు మాట వింటావా? చెప్పురా. వీడు చెప్పిన ప్లాన్ అంటే జర్నీకి టైం అంతా అయిపోద్దిరా. అరే ఈ ప్లాన్లు ఇట్లా వేసే బదులు మెల్లగా ఎటో అటు పోదాం పారా. ఆల్రెడీ ఒక రోజు అంతా వెయిట్ చేసారు. సరే పోయి ఆ శోభన్ గారు తీసుకురాబో, ఎట్టయితే అటు పోదాం. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీ ఫ్రెండ్స్లో కూడా ప్రతి ఒక్కరు బ్యాచ్లో గోవా ట్రిప్కి వెళ్ళాలని చాలామంది అనుకుని ఉంటారు. అలా రోడ్ ట్రిప్ వెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసే ఉంటారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏ సీన్ రిలేట్ అయింటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. హలో నేను నిజంగా బట్టలు గిట్ల ఏం చదువుకున్నా బండి పైన పాల బయటకు వచ్చినా కదా, అప్పుడు ఎత్తుకొచ్చేసారు వీళ్ళు. అరే నిజంగా, అరే నేను ఏ పిల్లతో పోలేదు బయటికి, నువ్వే ఇరికించి నవ్వుతున్నావు మళ్ళా. వాడేమో లోపల ఎంజాయ్ చేస్తాడు, మంచిగా క్రీమ్ పెట్టుకోడు, క్రీము. ఇగో మాట్లాడు, కావాలండి మాట్లాడు, రవితో మాట్లాడు, ఇగో మాట్లాడు. హలో హలో పేరున్న డాక్టర్ అన్నావు, అసలు హాస్పిటల్ పేరే లేదు. ఉండదు, ఎందుకంటే ఇది ఆయన ఇల్లు కాబట్టి. పదండి. పొద్దున్న ఎవడు మొహం చూసినా ఏంటో ఇలా బుక్ అయిపోయాను. అయ్యో ఏం జరగకూడదు దేవుడు. ఏ రవి, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను బెడ్ రెస్ట్ తీసుకోమన్నాను కదా, అసలే నువ్వు ఉట్టు మనిషి కూడా కాదు. మేడం ఈవిడెవరు?